ప్రేక్షకులకు నమస్కారం అండి. పంటి నొప్పులు, నోట్లో పుండ్లు ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడుకుందాం. నోట్లో పుండ్లు పడిందనుకోండి, చాలామందికి చాలా ఇబ్బందులు అనమాట. అంటే అస్తమాను నోరు పుండెడిపోవటం, నీళ్లు కూడా తాగలేరు, ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు. నలకంత కారం తగిలినా కూడా విపరీతంగా మండిపోతూ ఉంటుంది. ఉప్పు తగిలినా వేడితే తాగలేరు, చలవ తాగలేరు, అనేక రకాల ప్రాబ్లమ్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే బ్యాక్టీరియాలో ఫంగల్ టైప్ అనమాట అండి. ఇది మీరు పళ్ళ పొడిలు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది ఎందుకు అంటే పంటిలో క్రిములు ఉండటం, పళ్ళు శుభ్రం చేసుకోకపోవటం, పళ్ళు సరిగ్గా తోముకోకపోవడం, అలాగే కొంతమందికి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి, పస్సు వస్తుంది, బ్లడ్ వస్తుంది. కొంతమందికి ఉబ్బిపోతూ ఉంటాయి, వాసిపోయి మన ఏదైతే చిగుళ్ళు అవి వాసిపోతాయండి. వాసిపోవడం వల్ల కూడా విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ పంటి నొప్పి వల్ల బుగ్గంత అయిపోతూ ఉంటుంది, దారుణంగా నొప్పి పెడుతూ ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల నోట్లో పుండు పడడం జరుగుతుంది అనమాట. అతి వేడి వల్ల, లేకపోతే మనం పొరపాటుని ఏటియో వేడిగా తాగేస్తూ ఉంటాం, టక్కుమని నాలుగు పుండు పెడుతుంది, నాలుగు అంతా బొబ్బ ఎక్కిపోతుంది, లేకపోతే చిగుళ్ళన్నీ నొప్పులు వస్తాయి. అటువంటిప్పుడు వాటికి ఏంటి చేయాలంటే మనం పళ్ళ పొడి అనేది జాగ్రత్త తీసుకుంటే అండి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. పళ్ళు తోముకునే పళ్ళ పొడి న్యాచురల్గా తయారు చేసుకుని వాడుకుంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ చాలా వాటి నుంచి మనం దూరం అవ్వచ్చు అనమాట. మీరు తుమ్మ తాట తీసుకోండి, తుమ్మ చెట్టు తాట కానీ సన్నటి పుల్లలు కానీ తీసుకుని చక్కగా కాల్చుకుని మెత్తగా నూరుకోండి. మళ్ళీ పళ్ళు మీద ఎనామిల్ అనేది పాడవకుండా అంత చక్కగా నూరుకోండి. నూరుకున్న తర్వాత దాంట్లో సమంగా పొంగించిన పట్టిక పచ్చిది వేసారు కానీ నోరు పుండెడిపోతుంది, పొంగించాలి దాన్ని. పట్టికని ఏం చేస్తారంటే ఆలం అంటాం కదా, మనకి షాపుల్లో దొరుకుతుంది. మనం బార్బర్ షాపుల్లో కూడా గడ్డం గీసిన తర్వాత రాస్తూ ఉంటారు, నున్నగా ఒక సోప్ లేక జారుతూ ఉంటుంది, మండుతుంది. కానీ ఎటువంటి బ్యాక్టీరియాని దానివల్ల మన బాడీలోకి వెళ్ళనివ్వదు అనమాట. ఒక రక్షణ కవచం లేక ఉంటుంది. అది చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి దానికి, ఎన్నో రకాల వాల్యూస్ ఉన్నాయి, ఒకటి రెండు కాదు. పట్టిక మీద చెప్పాలి అంటే చాలా ఉన్నాయన్నమాట. ఆ పట్టికను తీసుకుని మీరు సన్నగా పౌడర్ చేసుకుని దాన్ని మూకిట్లో వేడి ఇనప మూకిట్లో ఇలా జిమ్మితే, కుండలో ఒక మట్టి మూకుడు కానీ ఇనప మూకుడు కానీ తీసుకుని జిమ్మండి. ఇలాగా చిమ్మి పొయ్యి మీద పెడితే అది అందులో ఉన్న నీరంతా కరిగిపోయి మెత్తగా ఒక పేలాలు లేక పొంగి చాలా లైట్ అయిపోతుంది అనమాట. సపోజ్ మీరు 1 కేజీ వేసారనుకోండి, ఒక 200 గ్రాములు వస్తుందేమో అంతే. పొంగిపోయిన తర్వాత వాటర్ అంతా లాగేసి ఇది అయిపోతుంది. దాన్ని పట్టికని శుద్ధి చేయటం అంటాం అనమాట. ఈ పట్టికని శుద్ధి చేయకుండా కనుక నోట్లో పెట్టుకుంటే నోరంతా పుండెడిపోతుంది, తిమ్మిరెక్కిపోయి దళసరెక్కిపోయి పుండెడిపోతుంది. అప్పుడు నెయ్యి రాసుకుంటే కానీ తగ్గదు అది. అలా చేయకుండా మీరు పొంగించిన పట్టిక, ఓకే, ఈ బొగ్గులు ఒక 100 తీసుకుంటే ఒక 100 తీసుకోండి, 2 కలపండి. అందులో ఒక 20 గ్రాములు సైంధవళవనం కలుపుకొని చక్కగా ఉదయం వేలుతోటి చిగుళ్ళు పాడవకుండా తోముకోండి. ప్రెషర్ లేకుండా చక్కగా తోముకుంటే ఏమవుతుందంటే ఈ పట్టిక అనేది బ్యాక్టీరియా అంతా చంపేస్తుంది. తుమ్మబొగ్గు కూడా అదే పని చేస్తుంది. ఏదైతే సాల్ట్ అన్నారో అదేం చేస్తుందంటే మీ పళ్ళకి మెరుపు వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఈ బొగ్గులు కలిపి రాసుకుంటే నల్లబడిపోతాయి చిగుళ్ళు, పళ్ళు నల్లబడిపోతాయి. ఎటువంటి ఆలోచించకండి. మీ పళ్ళు క్షేమంగా ఉండి మీ పళ్ళ నుంచి కారే ఈ బ్లీడింగ్లు ఇలాంటివి ఆగాలంటే అతిగా పుండు పడిపోయింది అనుకోండి, నోరు పుండు పట్టడం, చిగుళ్ళు పుండు పట్టడం, విపరీతమైన నొప్పి, అల్సర్స్ లాంటివి వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు అందులో ఏం చేస్తారంటే వెలిగారం అంటారు ఆయుర్వేదంలో, టంకన క్షారం అంటారు దాన్ని. ఆ వెలిగారాన్ని తీసుకుని దాన్ని కూడా పట్టికలాగా పొంగించుకుంటే దూదిలాగా పొంగుతుంది. అది కూడా మొత్తం ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. దాన్ని ఒక 20 గ్రాములు కలుపుకోండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఏం చెప్పాను, తుమ్మబొగ్గులు 100 గ్రాములు, పొంగించిన పట్టిక 100 గ్రాములు, 20 గ్రాములు సైంధవళవనం, దాంట్లోనే ఒక 20 గ్రాములు ఇది కలుపుకుని ఇవన్నీ మిక్స్ చేసుకుని కనుక మీరు తోముకుంటే ఎటువంటి అల్సర్స్ అయినా సరే చక్కగా తగ్గుతాయండి. ఇంకా తగ్గట్లేదు, ఒక 50 గ్రాములు కాసు సూర్ణం కలుపుకోండి. అందులో కాసు సండ్ర చెట్టు ఉంటుంది, చాలామందికి తెలుసు పల్లెటూరులో ఉండేవాళ్ళకి. ఆ సండ్ర చెట్టు తాట తీసుకోండి, పైన ఎండిపోయిన భాగం చెక్కేసి తాట మట్టికి తీసుకోండి. మానులోకి వెళ్ళకూడదు, కర్రలోకి వెళ్ళకూడదు, పైన తోలు తీసుకోండి, దాన్ని చిన్న ముక్కలు కొట్టి పౌడర్ చేసుకోండి. లేదు
బాగా కచ్చపచ్చిగా బాగా చితకొట్టి నీళ్ళలో వేసి పిసకండి. పిసికితే కిందకు ఒక పిండి లాంటిది వస్తుంది. దాన్ని తీసి ఒక 50 గ్రాములు కలుపుకోండి. కలుపుకుని ఈ విధమైన పళ్ళ పొడి కనుక మీరు వాడారనుకోండి, బ్లీడింగు, నోట్లో ఉన్న పుళ్ళు, నొప్పులు, మంట, నాలుక మీద పుండు, చిగుళ్ళ నుంచి కారే రక్తం, పస్సు, పళ్ళు పుచ్చిపోవడం, ఎన్ని రకాలైన వాటి నుంచి మిమ్మల్ని రక్షించే ఒక అద్భుతమైన పళ్ళ పొడి ఫార్ములా మీకు చెప్పాను. అర్థమైంది కదండి. జాగ్రత్తగా స్లోగా ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి ఎంత పాళ్ళు చెప్పానో అవన్నీ రాసుకుని మీ అందరూ కూడా పళ్ళ పొడి తయారు చేసుకోండి. చేసుకుంటే ఈ నోట్లో ఉన్న పుళ్ళు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. పెద్ద జీలకర్ర ఒక 50 గ్రాములు తీసుకోండి. చిన్న జీలకర్ర ఒక 50 గ్రాములు తీసుకోండి. ఏదో ఒకటి వేపించండి దోరగా, రెండోది పచ్చిగా వదిలేయండి. ఆ రెండు బాగా మెత్తటి చూర్ణంలాగా చేసి కూడా కలుపుకుంటే మీ యొక్క పళ్ళపొడి చక్కని సువాసన వస్తుంది. జీలకర్ర వాసన, మీ నోటి దుర్వాసన. చాలామంది మాకు నోటి దుర్వాసన వస్తుందండి, మేము ఏమి వాడినా సరే మా పళ్ళు నొప్పులు కానీ లేకపోతే నోటి దుర్వాసన కానీ తగ్గట్లేదు అంటారు. ఆ నోటి దుర్వాసన వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందంటే అది పొట్టలోంచి కూడా వస్తుందన్నమాట. నోట్లో ఉన్నది కాకుండా పొట్టలో వాళ్ళకి స్టమక్లో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా ఈ నోటి దుర్వాసన అనేది రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏం చేసేయాలంటే, ఏదైతే నేను కాసు పొడి అని చెప్పానో ఆ కాసు, వెలిగారం పొంగించుకోమన్నాను కదా, ఆ రెండు సమంగా కలుపుకుని బఠానీ గింజల్లాగా మాత్రలు చేసుకుని ఆ మాత్రల్ని ఉదయం 1-2 వేడి నీళ్ళతోటి, సాయంత్రం 1-2 వేడి నీళ్ళతోటి వేసుకోండి. వేసుకుంటే పొట్టలో ఉన్న క్రిములన్నీ చనిపోయి ఆ నోటి దుర్వాసన ఆ విధంగా కూడా తగ్గుతుంది. అందులో పసుపు కూడా కలుపుకోవచ్చు. కావాలంటే మీరు సమంగా పసుపు కలుపుకోవచ్చు, చెంగలోకోస్ట్ కూడా కలుపుకోవచ్చు. ఈ 4 కలుపుకుంటే కనుక మీ దుర్వాసన పోయి సువాసన వస్తుంది మీ నోరు. ఉదయం సాయంత్రం కంపల్సరీగా మింగాలి. వేడి శరీరాలు కొంచెం జాగ్రత్తగా చూసుకుని మింగండి, పసుపు ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఎప్పుడైతే మీరు ఈ రకమైన మాత్రం లోపలికి తీసుకుంటా మీరు పచ్చి మామిడి పుల్ల తీసుకోండి ఎక్కడైనా, లేకపోతే గానుగ పుల్ల కన్నా నోటి దుర్వాసనకే పచ్చి మామిడి పుల్ల చాలా బాగా పనిచేస్తుందండి. దాంతో పళ్ళు తోమండి రోజు. మేము బ్రష్ అలవాటండి, పుల్లలు తోమలేమంటే ఈ పుల్లలో మీరు బాగా మెత్తగా నవలటం కానీ చితగొట్టుకోవటం కానీ చేయకపోతే గుచ్చుకుంటాయి చిగుళ్ళలోని పళ్ళల్లోని. అందుకు బాగా మెత్తగా నవలండి, లేదంటే మెత్తగా చితగొట్టండి. ఫ్రెష్గా ఉన్నది ఇరుచుకుని కనుక పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన చాలా వండర్ఫుల్గా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా గానుగ పుల్లకు కూడా కంట్రోల్ అవుతుందండి. కానీ ఇది లోపలికి తీసుకుంటా ఈ పళ్ళు తోముకుంటా పంటిలో ఏం చేస్తారంటే బొగ్గని మీరు మన దాల్చిన చెక్క, సిన్నమని అంటారు కదా, ఆ దాల్చిన చెక్క ముక్క ఇంతంత ముక్కలు తీసుకుని బొగ్గన పెట్టుకుని ఆ కషాయం మింగుతూ ఉండండి. అలా కొద్ది రోజులు చేశారనుకోండి, ఈ పంటి వ్యాధుల వల్ల కానీ లేకపోతే కడుపులో ఉన్న వ్యాధుల వల్ల కానీ నోటి దుర్వాసన రావటం అనేది ఉంటే దాని నుంచి మీరు చక్కగా బయటపడవచ్చు. అలాగే మీరు ఎక్కడో ఉన్నారు, విపరీతంగా పంటి నొప్పి వచ్చేస్తుంది, పంటికి హోల్ ఉంది, తగ్గట్లేదు, ఏం చేసినా చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా బొబ్బాయి చెట్టు ఉంటుందేమో చూడండి. బొప్పాయి తెలుసు కదా, బొబ్బాయి చెట్టు అంటాం, బొప్పాయి అంటాం. ఓకే, ఆ చెట్టు ఒక పిన్నీసులు పల్లెటూరులో అందరి దగ్గర ఉంటాయి. ఒక పిన్నీసు తీసుకున్న బొర్రు పడండి, పాలు వస్తాయి బయటికి. ఆ పిన్నీసు వెనకాల ఇలా రౌండ్గా ఉంది కదా, దాన్ని ఇలా తీసి జాగ్రత్తగా ఆ పంటికి ఉన్న బొర్రులోనే పోయాలి, ఇంకెక్కడా పడకూడదు. ఒక్క చిన్న డ్రాప్ కనుక వేసారంటే 5-10 నిమిషాల్లో మీకు బ్రహ్మాండమైన రిలీఫ్ వస్తుంది అన్నమాట. మామూలు రిలీఫ్ కాదు. అయ్యి బాబోయ్ అనుకుంటారు మీరు. అంత బాధ కూడా నిమిషాల్లో తీసేసినట్టు అవుతుంది. లేదు టెంపరీగా పంటి నొప్పి నుంచి విముక్తి కావాలి, లవంగ మొగ్గ కాల్చండి, కొంచెం వేడి చేయండి. ఒకవేళ మంట లేదు, పొయ్యి లేదు, దాన్ని కొవ్వొత్తి లాంటిది ఉంది, ఇది ఏ పిన్నీస్ అయితే చెప్పానో దాన్ని గుచ్చిదాన్ని కొంచెం వేడి చేసిన తర్వాత జాగ్రత్తగా మసి లేకుండా తుడిసేసి దాన్ని పంటి నొప్పి ఉన్న బొగ్గు దగ్గర పెట్టుకోండి. ఇది దగ్గు తగ్గడానికి ఉపయోగపడుతుంది, ప్లస్ ఆ పంటి నొప్పి తగ్గించడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట. ఇలాగా మనం టెంపరీగా ఉపశమనం, ఆ తర్వాత డాక్టర్కి చూపించుకున్నా, పళ్ళు తీయించుకున్నా, ఏం చేసినా, క్లీన్ చేయించుకున్నా తర్వాత అన్నమాట. భయంకరంగా ఉంటుంది పంటిపోటు.
నేను ఎన్నోసార్లు అనిపించా. ఎంతోమంది పిల్లలు, పెద్దవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. బుగ్గ పట్టుకుని ఇంకా అలా కళ్ళంట నీళ్ళు వస్తుంటే పెద్దోళ్ళు ఏడవలేక చాలా ఇబ్బంది పెడుతుంది, వాసిపోతుంది. అటువంటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలను వాడుకుని కనుక మీరు చేస్తే ఈ నొప్పి అనేది చాలా ఈజీగా చక్కగా తగ్గిపోతుందన్నమాట. మీకు తగ్గిపోయి ఆ ఉపశమనం అనేది వచ్చేస్తుంది ముందర. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవచ్చు. ఇటువంటి వ్యాధులు రాకుండానే మనం జాగ్రత్త తీసుకోవాలి. అసలు వచ్చాక ఏం తీసుకోవాలని చెప్పా. రాకుండా జాగ్రత్త తీసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు ఈ గానుగ పుల్ల లేకపోతే వేప పుల్ల ఇలాగా ఉత్తరేణి వేరు, ఉత్తరేణి చెట్లు అంటాం కదా మనం, ఆ ఉత్తరేణి చెట్టు యొక్క వేరు తీసి కనుక దాన్ని జాగ్రత్తగా నవిలి మీరు పళ్ళు తోమితే 1 సంవత్సరం కనుక తోమితే మీ శరీరంలో విషాలన్నీ బయటికి వెళ్ళిపోయి ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు గమ్మున తేలుకుట్టినా ఏదైనా కరిచినా కూడా ఆ విషం బాడీకి ఎక్కకుండా ఉంటుంది. అంత డీటాక్సిఫై అవ్వటానికి ఉత్తరేణి వేరు పనిచేస్తుందండి మనిషికి మనం పళ్ళు తోముకుంటే. మా చిన్నప్పుడు ఒక మాస్టర్ ఉండేవారు మాకు, నారాయణమూర్తి మాస్టర్ అని. ఆయన ఎప్పుడు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా బయటికి వెళ్ళి ఎక్కడో చోట, పల్లెటూర్లు కదా, ప్రతి గోడ పక్కనే ఉత్తరేణి భయంకరంగా ఉండేది, కావాల్సినంత ఉత్తరేణి పుల్లలు. అవి తీసుకుని అవి నవ్వులతో ఉండేవారు. నవ్వులతో పళ్ళు తోముకుంటాయని, ఇదేంటి సాయంత్రం తోముకుంటున్నారు అనుకునేవాళ్ళు. మనం ఇప్పుడు బ్రష్లు పెట్టి 2 పూట్ల తోముతున్నాం, ఆయన అప్పట్లోనే దాంతో తోమేవారు. అలా ఉత్తరేణి పుల్లతోటి, ఈ గానుగ పుల్లతోటి, అదేవిధంగా వేప పుల్లతోటి ఇలా మార్చి మార్చి కనుక మీరు చేస్తూ ఉంటే మీకు 90-100 ఏళ్ళు వచ్చినా కూడా పంటి వ్యాధులు రాకుండా మీరు చాలా చక్కగా ఉంటారనమాట. అడవి మనుషులు ఉంటారు, అంటే చెంచులు కానీ లేకపోతే అనేక రకాల అడవిలో నివసించే జాతులు ఉన్నాయి. వాళ్ళు ఉన్నారనుకోండి, బోయోళ్ళని, చెంచులని, అనేక జాతులు. వాళ్ళు ఎప్పుడూ ఆ నేచర్లోనే తోముకుంటారు కాబట్టి వాళ్ళకి పళ్ళు చక్కగా ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి కూడా బ్రష్లు, పేస్టులు ఇచ్చి పాడు చేసేస్తున్నాం. ఎప్పుడైతే ఈ కెమికల్స్ కలిపిన ఈ పేస్టులతోటి మనం పళ్ళు తోమేమో అప్పుడే సహజత్వాన్ని కోల్పోతాయి. అప్పట్లో ఏం చేసేవారు, మసితోటి పళ్ళు తోముకుంటే ప్రమాదం అని, ఉప్పుతోటి తోముకుంటే ప్రమాదం అని చెప్పేవారు. లవంగం వాడొద్దని. ఇలాగ ఇప్పుడు ఏం చేస్తున్నారు, మా దాంట్లో ఉప్పు ఉంది, మా దాంట్లో లవంగం ఉంది, మా దాంట్లో బొగ్గు ఉందని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళే ఏదైతే ప్రమాదం అని చెప్పారో వాళ్ళే పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంచేత మనం ఏంటంటే మన సహజత్వాన్ని కోల్పోకుండా మనకు ప్రకృతి సిద్ధంగా దొరికిన అద్భుతమైన మూలికలు ఉన్నాయి కాబట్టి వాటితోటి పళ్ళు తోముకుంటే అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. ఓకేనా? నమస్కారం.